మనం విజువల్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇన్స్టాల్ చేసి దానిలో జావా ఎలా రన్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి జావా రన్ చేయాలంటే విజువల్ స్టూడియోలో మనకి జావా జేడీకే కావాలన్నమాట. సో జావా జేడీకే నేను క్రోమ్ మీకు నచ్చిన బ్రౌజర్ ఓపెన్ చేసి జావా జేడీకే అని కొట్టండి. ఒరాకిల్ నుంచి జావా ఒరాకిల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది జావా. సో ఇలా మనకి మీకు మ్యాక్ ఓఎస్ఆ లినక్స్ విండోస్ అని సెలెక్ట్, మనం విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో అలా మనకి 3 ఫైల్స్ ఉంటాయి. x64 కంప్రెసర్ అచీవ్ అనేది ఒక జిప్ ఫైల్ అనమాట. మళ్ళీ నువ్వు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి, డబుల్ లెవెల్ పని. అదే x64 ఇన్స్టాల్ అని ఉంటున్నాక ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో అది క్లిక్ చేయాలి మనం. జావా అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఆ జావా జేడీకే అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డౌన్లోడింగ్లో పెట్టి నేను విఎస్ కోడ్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. విఎస్ కోడ్ డౌన్లోడ్. ఓకే, విజువల్ స్టూడియో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసేస్తే సరిపోతుంది. మన విండోస్ 10 అండ్ 11 కాబట్టి ఇది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అగో విజువల్ స్టూడియో కూడా రెండు నాకు డౌన్లోడ్ వెళ్ళిపోతుంది. Ctrl+J. టాటా నెక్స్ట్ కొట్టండి. టాటా నెక్స్ట్ టాటా ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది క్లోజ్ పెట్టేయండి, సరిపోతుంది. మన జేడీకే అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీ జేడీకే రన్ ఇన్స్టాల్ అయిన కాలేజ్ చెక్ చేస్తే జావా వర్షన్ అని టైప్ చేస్తే ఇవ్వండి జావా వర్షన్ 23.01 అనేసి ఇన్స్టాల్ అయినందుకు మనకి చూపిస్తుంది కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇట్లా సెర్చ్ చేయండి. మీకు ఇట్లా జావా వర్షన్ డౌన్లోడ్ అయ్యంటే చూపిస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన వర్షన్ 23, అందుకే 23 చూపిస్తాను కమెంట్ ప్రాంప్ట్లో. నెక్స్ట్ నా విఎస్ కోడ్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే యాక్సెప్ట్ అగ్రిమెంట్ పెట్టాలా. నెక్స్ట్ ఒకటి. సో ఈ పార్ట్ మీ డిఫాల్ట్గా అదే ఉంచవచ్చు. తర్వాత డోంట్ క్రియేట్ ఏ స్టార్ట్ మెనూ ఫోల్డర్ ఉంచవచ్చు. నెక్స్ట్ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ పెట్టుకుంటే మీరు డెస్క్టాప్ పైన ఇక్కడ ఐకాన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఐకాన్ వస్తుంది. ఓకే, సో నేను నెక్స్ట్ పెట్టేస్తున్నాను, బట్ ఇన్స్టాల్ పెట్టేస్తున్నాను, అంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అవుతుంది. మీకు ఇంకా ఏం రిలేటెడ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే దాని రిలేటెడ్ వీడియోస్ నేను చేస్తాను. తర్వాత ఫినిష్. అయితే మనం ఇప్పుడు మన విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఆ ఫోల్డర్ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేద్దాం. ఫోల్డర్ జావా ఫైల్స్ కొట్టేసి అంటే ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. జేడీకి అయిపోయినాక ఎక్స్టెన్షన్స్ ఇంకా జావా అని టైప్ చేయండి. ఇది వస్తుంది కదా, ఎక్స్టెన్షన్స్ ఫర్ జావా, డీబగర్ ఫర్ జావా, నెక్స్ట్ టెస్ట్ రన్నర్, ఆల్రెడీ ఇన్స్టాల్ ఉన్నాయి. సో ఇవి ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? ఎక్స్టెన్షన్ ప్యాక్ ఇది, డీబగర్ ఒకటి, టెస్ట్ రన్నర్, మ్యావిన్ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇక్కడ కూడా ఓపెన్ చేసి మనం ఫోల్డర్ పెట్టాం. మన డెస్క్టాప్ పైన క్రియేట్ చేస్తాం కదా విఎస్ కోడ్ ఫైల్స్ అని, జావా ఫైల్స్ అని, సెలెక్ట్ ఫోల్డర్ అయిపోయింది. ఇట్లా ఒక మనం సెలెక్ట్ చేసిన క్రియేట్ చేసిన ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. తర్వాత నేను న్యూ ఫైల్ పెట్టాను అనుకుంటాను. దాని పేరు ఫస్ట్ ఒకవేళ మనం ఇప్పుడు జావా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి .జావా అని టైప్ చేయాలి. సో ఇలా వెళ్ళాను డిస్పీస్ మన డ్రైవ్స్లో ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళాను. ప్రోగ్రామ్ ఫైల్స్ మన జావా 22, 23 సెలెక్ట్ చేసుకొని బిన్లోకి వెళ్ళాలా. ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ని కాపీ వేసేసేయండి. తర్వాత మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సెర్చ్ చేయాలి. తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఇక కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది, దాన్ని టైప్ చేయాలి. ఇక్కడ న్యూ కొట్టాను, సిస్టమ్ వేరియబుల్స్ న్యూ కొట్టి దీని పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. జావా హోమ్ పెట్టేసుకుంటున్నా. నేను ఇప్పుడు కాపీ చేసుకున్న పార్ట్కి పేస్ట్ చేయి. తర్వాత
ఓకే కొట్టేసి ఓకే ఇక్కడ సెట్ అయిపోతుంది. దీంట్లో నీకు ఇంకోటి పార్ట్ అని ఒకటి ఉంటుంది. ఇట్లా సిస్టమ్ వేరియబుల్స్ ఇక్కడ పార్ట్ అని చూస్తారా, ఫస్ట్ ఎడిట్ కొట్టాను. ఎడిట్ కొట్టిన తర్వాత నువ్వు కొట్టాను. నువ్వు ఆ పేస్ట్ ఇప్పుడు కాపీ చేసిన ఉంటుంది ఆ పార్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఓకే కొట్టు. సరే ఓకే ఓకే కొట్టి సరిపోతుంది. కాబట్టి మీరు మీ విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఒకసారి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేసేసాక క్లాస్ అని వస్తే క్లాస్ వస్తుంది. తర్వాత పీవీఎస్ అని అయితే మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ వచ్చేస్తుంది. తర్వాత సౌట్ టైప్ చేసి ఇట్లా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసినాం కదా, దాని రిజల్ట్ ఇది. హలో ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్. ఓకే ఇది ఉంది కదా, ఇది వచ్చేసినా సరిపోతుంది. ఇక చూడండి ఇక్కడ వచ్చింది హలో ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ అని. సో ఇలా installation and setting our VS Code for our Java. Thank you for your support. Like, share and subscribe.